హాయ్ అండి. నమస్తే. ఏండి బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండోయ్. ఏంటి గుమ్మాలు, గడపలు చూపించేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ గుమ్మాలకి, గడపలకిని చక్కగానే ముగ్గులెట్టేద్దాం వచ్చేయమ్మ తమ్ముడు పెళ్ళుంది కదా! ముందు ముందు అని పిన్ని ఆహ్వానించేస్తే ఇంటికెళ్ళానండి. మరి పిన్నంటేని పెట్టింది తినడమే కదండోయ్! కాస్త సాయం కూడా చేసి పెట్టాలి కదండీ! అందుకని ఎళ్ళానన్నమాట. మరి పెయింట్లు కూడా మన మనసుకు నచ్చినట్టు తెచ్చేయమందండోయ్. ఈ కాంబినేషన్స్ ఏమేద్దామా అని చెప్పేసి ఇదిగోండి ఇన్ని రకాల పెయింట్లు, బ్రష్‌లు అయితే తెచ్చేసాను. మనం పెయింటింగ్‌లో పెద్ద ఎక్స్‌పర్ట్స్ ఏం కాదు కానండి. మరి ముగ్గులెట్టుకుంటాం కదండీ! ఆ ముగ్గులు, డిజైన్‌లు అయితే కొన్ని కొన్ని వచ్చులేండి. ఏదో ఏదో మాదిరిగా కొద్ది కొద్దిగా. అంతేకాని ఆర్టిస్టులం ఏం కాదులేండి. మరి ఎలా ఏస్తానో ముగ్గులనేది లాస్ట్ వరకు చూసి చెప్పేయండి మరి. గుమ్మాలకి నేనేసిన పెయింట్‌ల వల్ల అందం వచ్చిందో, లేకపోతే ఉన్నాటిలకి చెడిపోయిందో అది కూడా మీరే చెప్పేయండి. ఇక్కడేంటి పెళ్ళికొడుకు తెగ కష్టపడిపోతున్నాడండి పెయింట్ డబ్బా మూత తీయడానికి. సర్లేండి మన వల్ల కాలేదని వాడికిచ్చామనుకోండి చాలా టైట్‌గా ఉంటుంది గదా! ఇదిగోండి గ్రే కలర్ అయితే ఏసేస్తున్నాను ముందు. ఎందుకు గ్రే కలర్ ఏస్తున్నాను అనుకుంటున్నారా? మరి సైడు ప్లాస్టింగ్‌లు అది అవ్వలేదు కదండీ! అందుకననమాట. వేరే రంగేస్తే బాగుండదని గ్రే కలర్ అయితే ఏసేస్తున్నాను. మొత్తం ముందు కూడా అదే ఉందిలేండి. అది లైట్‌గా ఉంది. డార్క్ కలర్ అయితే తెచ్చి వేస్తున్నామన్నమాట. ఇద్దరం ఏసామండోయ్ మా తమ్ముడు, నేను కూడా. మరి ఈ గుమ్మాలకి గ్రే కలర్ ఏసేసిన తర్వాత ఒక రోజంతా ఆరిపోవాలండి. అలా ఆరిపోయిన తర్వాత మిగిలిన పెయింట్‌లన్నీ వేసుకుందామని. ఇదైతే పొద్దున్నే ఏసేసామండి. మొత్తం 6 గుమ్మాలండి. 6 గుమ్మాలకి కూడా చక్కగా ఈ గ్రే కలర్ అంతా కూడా పెయింటు మా తమ్ముడు, నేనైతే వేసేసామండి. చూడండి మరి. మరి ఈ గ్రే కలరు మ్యాచ్ అయిందంటారా? లాస్ట్ వరకు చూస్తేనే గాని తెలీదంటారా? లాస్ట్ వరకు చూసేయండి అయితేను మరి. ముందుగా ఏం చెప్పలేం కదా! బయట గుమ్మం అయిపోయింది కదండీ! లోపల గుమ్మం అండి. మరి వీడియో డాన్స్ ఏస్తుందంటే మధ్య మధ్యలో అనుకోకండే. మనకు వీడియోగ్రాఫర్స్ ఎవరో దొరక్క మా చిన్నబ్బాయినైతే తీయమన్నానండి. ఏం చేస్తాం? వీడియోలు సక్సెస్ అవ్వట్లేదని పేర్లెట్టేవాళ్ళు తప్ప సాయం అడిగితే చేసేవాళ్ళే కరువైపోయారండి. మేము చక్కగా ఇలా పెయింట్లు వేసుకుంటూ వచ్చేస్తుంటే కింద పడిన చుక్కల్ని తుడుచుకుంటా మా పిన్ని చేస్తుందండి. ఇదిగోండి 2 గుమ్మాలు అయిపోయినాయా? 2 కాదండోయ్ 3 అయిపోయినాయి. ఆ పక్కది కూడా అయిపోయింది. ఇది దేవుడి గదిదనమాట. ఇదైతే చిన్న గుమ్మమే. ఇంకొక 2 ఉన్నాయి. ఆ 2 గుమ్మాలకి కూడా పెయింట్ ఏసేస్తే ఈ గ్రే కలరు ఒకరోజు ఆరిపోతే మిగిలిన వాటికైతే యెల్లో కలర్‌ది వేసేసుకుందాంలెండి. నేనైతేని మొత్తం గ్రే కలర్ అంతా వేసేసిన తర్వాత అయ్య బాబోయ్! ఆగరా బాబు నువ్వు డాన్స్ ఎంచేత్తన్నావు శుభ్రంగాని వీడియోని. చక్కగా కుదురుగా కూర్చొని తీయమంటే మా వోడికి కాళ్ళలో చక్రాలండోయ్. ఎక్కడ ఆగడు. అలా కదులుతూనే ఉంటాడు. సర్లేండి ఏదో విధంగా ఉడతా సాయం చేస్తున్నాడు కదా మా బుడతడు. ఆ సాయాన్ని తీసేసుకొని ఇలా అయితే గడపలకన్నిట్లికి కూడా గ్రే కలర్ ఏసేసానండి. ఇది ఫస్ట్ ఏసిన గడప అయితే కొద్దిగా ఆరిపోయిందనమాట. సింగిల్ కోటింగ్ ఒకసారి యెల్లో కలరే వేసేద్దామని ఒక ఫస్ట్ గడపకైతే వేసేస్తున్నానండి. వేసిన తర్వాత మార్నింగ్ మళ్ళీ ఇంకొకసారి డబుల్ కోటింగ్ వేయమనాలన్నమాట. ఇంకా మిగిలిన గడపలన్నిటికి కూడా మా పిన్ని, మా తమ్ముడు కూడా నైట్ అత్తమాను కూర్చొని ఏసేసారంటండి. నైట్ ఒక కోటింగ్ ఏసేసారు కదా! మార్నింగ్ నేనొచ్చే ముందు ఒక కోటింగ్ ఏసారనమాట. ఇది ఇంకొక రోజండి. ఆ రోజు అయిపోయింది కదా! తర్వాత రోజు. నిన్న బర్త్‌డే వీడియో పెట్టాను కదండీ! మొన్నొచ్చిందో మీకు మరి. ఆ వీడియో పెట్టాను కదా! ఆ రోజనమాట. బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఇదిగోండి పెయింట్లు ఆరిపోయినాయి కదా! ఆరిపోయిన వాటిలకి ఏదో మన ప్రయత్నాలు, ప్రయోగాలు చేసేసామండి. ఇక్కడ అంటుకున్నట్టుగా వచ్చిందండి. ఈసారి వీడియో ఎందుకు బ్రేక్ డాన్స్ చేస్తుందనుకుంటున్నారా? ముందు డాన్స్ చేసిందేమో మా చిన్నోడు వీడియో తీయడం వల్ల అయితే, ఇప్పుడు బ్రేకులుగా డాన్స్ చేసేది ఎవరు తీస్తున్నారనుకుంటున్నారు? మా హన్సీ అన్నమాట. మా చెల్లిగారి పాప. నాకు పెద్ద వీడియోగ్రాఫర్సే దొరికారు కదండీ! మరేం చేస్తాం? పెద్దోళ్ళు సాయం చేయనంటున్నారు. మరేమో స్టాండ్‌లేమో మెళ్ళిరిగి మూలన కూర్చున్నాయండి. కొత్త స్టాండ్‌లు తీసుకునే దారే కనబడలేదు. ఆ దారి, గోదారి సంగతి పక్కనెట్టేద్దాం గానీ, ముందైతే ఇవి చూసేయండి ఈ డిజైన్‌లు. అబ్బబ్బబ్బా! ఇంత క్లమ్జీగా ఉన్నాయేంటి అనుకోకండే. ఫినిషింగ్ అయ్యేదాకా అలానే ఉంటాయన్నమాట. లాస్ట్‌కి చూసిన తర్వాత డిసైడ్ చేయండి. అసల బాగా వచ్చినాయా? నేను ముగ్గులేయడం వల్ల గడపలకి అందం వచ్చిందా? చెడిపోయిందా అనేది మీరే చెప్పాలి మరి. మా చిన్నోడు కూడా నీకు సాయం చేస్తానమ్మా అని పెయింట్ డబ్బాల ముందు కూర్చొని చక్కగా కడిగేసాడండి. సర్లేమ్మా పక్కకు పోరా అని చెప్పేసి ఈసారి మా పిన్నికిచ్చానండి. చూసారా? ఇదిగోండి. ఇది హన్సీ అనమాట. అదే మా చెల్లిగారి పాప. ఇప్పటివరకు వీడియో తీసింది కదా! ఈసారి నేనేస్తానమ్మా పెయింట్లు అని చెప్పేసి అవునండోయ్! మా పిన్ని కాదు వీడియో తీసేది మా చెల్లె. వాళ్ళ అమ్మని అడుగుతుంది. సర్లే ఎద్దువుగానిలే ఒకసారి ఆగమ్మా అని చెప్పేసి దాన్ని అక్కడ కూర్చోబెట్టి ఇదిగోండి ఈ డిజైన్‌లు అయితే వేస్తున్నానన్నమాట. మా చెల్లయితే వీడియో తీస్తుంది. ఈసారి బ్రేక్ డాన్స్ చేయకుండా స్థిరంగానే ఉంది కదా మరి వీడియో. ఇందుకేనన్నమాట. ఇదిగోండి ఇలా ఇచ్చాను కదా చిన్నగా. తర్వాత ఇదిగోండి ఇది ఫినిషింగ్ అనమాట.
ఇలా వేసిన తర్వాత మొత్తం పెడతాను చూడండి. ఇలా మొత్తం ఒక్కదాన్నే 6 గడపలకు వేసుకురావాలి. చూద్దాం ఏ టైం అవుతుందో అని అనుకుని స్టార్ట్ చేశానా. స్టార్ట్ చేసిన తర్వాత నైటు 9 అయిందండి. 9 అయ్యేదాకా వేస్తూనే ఉన్నాను అలాగా. మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటున్నానండి. తీసుకోకపోతే ఒకే చోట కూర్చుని వేయాలన్నా కష్టం కదా. అదిగోండి ఇది ఫైనల్ లుక్ ఈ గడపకైతే. తర్వాత వేరే సైడ్ గడప అన్నమాట ఇది. చూసారా, ఇటు సైడ్ ఏమో సింపుల్గా వేసేసాను. అంత ఆకులు అతికించడము అవేం పెట్టకుండా సింపుల్గా ఒక లోటస్ వేసేసి ఇటు సైడ్ అటు సైడ్ నామాలు గీసేసినట్టు గీసేసానండి. మరి ఇది ఎలా ఉందనేది మీరే చెప్పాలి. మనం అంత డిజైనర్స్ కాదు కదండి. ఇదేంటిది డిజైనర్ అంటున్నాను, సారీ ఆర్టిస్టులు అండి. ఏంటో డిజైన్లు వేసే వాళ్ళందరూ డిజైనర్లు అన్నట్టుగా చెప్తున్నాను నేను. సరే అండి, ఆర్టిస్టులు కాదండి, డ్రాయింగ్లో మనతో ఎక్స్పర్ట్ కాదు. ఏదో వచ్చిరని డ్రాయింగ్ వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ చాలా తీక్షణంగా వేసేస్తున్నాను కదా. ఇటు సైడే ఈ గడపకి ఇంకా మంచిగా వేద్దాం అనుకున్నానా. నిలువుగా వేసేవైతే రంగులు కారిపోయేవండి. అది ఏదో విధంగా కష్టపడి వేసేసి ఇదిగోండి దేవుడి ముందున్న గడపకి వేసేసాను. ఇది ఇప్పుడు ముందు వేసాను కదా అదండి. ఇది సైడ్లు చూసారా, అస్సలు బారాలేదు. ఇదిగోండి ఇది మాత్రంగా వచ్చిందనమాట. ఇంకా బయట గడపలకి ఎలా వేయాలా అని చెప్పేసి ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుని ఆలోచించి మరి మిగిలిన గడపలకి వేసేసానండి. ఇది ఇంకో గడప అయిపోయింది కదా. ఇదిగోండి ఇదండి లాస్ట్ అండ్ ఫైనల్. చూసారా, చెప్పాను కదా నైట్ 9 అయిపోయిందని, అందుకే చీకటిగా ఉందన్నమాట. ఈ వీడియో నేను తీసుకున్నానండి. ఇదేమో తైతక్కలాడుతూ వస్తుందన్నమాట. ఇలా చుక్కలు చుక్కలుగా పెట్టేసి లాస్ట్ అదేంటో తెలియదండి, ఒంట్లో ఓపిక అయిపోయో లేకపోతే డిజైన్లన్నీ బాగా ఎక్స్పర్ట్ అయిపోయాం. లాస్ట్ 3 గడపలు కూడా చకచకా అయిపోయినాయండి. ముందు 3 గడపలు అయితే నిదానంగా వేసాను అన్నమాట. ఈ లాస్ట్ గడపకు కూడా కొద్దిగా టైం అయిపోయింది కదా, ఇంక అన్నీ అయిపోయాయి కదా, ఇంకెందుకులే నీట్గా నిదానంగా వేసుకున్నాను. ఇది స్లో వేసాను కానీ మిగిలిన 2 గడపలు అయితే ఫాస్ట్గా వేసేసానండి ఒంట్లో ఓపిక లేక. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇది ఫైనల్ లుక్ అన్నమాట. అంత ఆర్టిస్టులం కాదు కదా అని చెప్పేసి వీడియోలో పెట్టుకుని చూసి వేసేద్దామంటే చాలా కష్టం అండి. ఇంకా టైం అంతా అందులోనే తీసేసుకుంటుంది. ఏదో విధంగా అందులో చూపించిన ఐడియాలని బయట మనకు వచ్చిన ఐడియాలని అన్నీ ఉపయోగించుకుని ఇదిగోండి ఇలా అయితే వేసేసాను అనమాట గడపలకు ముగ్గులు. మరి లాస్ట్ని చక్కగానే ఫోటోలు పెడతాను. ఏ గడప ముగ్గు బాగుందో ఒప్పుకుని చెప్పేయండి. ఇదిగోండి లాస్ట్ వేసిన ముగ్గు ఇది. ఇలా సింపుల్గా ఫైనల్ టచ్ ఇచ్చేసాను అనమాట. చెప్పాను కదా డ్రాయింగ్లో అంత ఎక్స్పర్ట్స్ కాదని, ఏదో వచ్చిన డిజైన్ వేసేసాను అనమాట. బాగుందా మరి ఇది? ఫస్ట్ వేసిందండి ఇదిగోండి ఈ గడప అన్నమాట. తర్వాత ఇది లాస్ట్ చూసారా ఫైనల్ లుక్ ఫస్ట్ గడపది. తర్వాత సెకండ్ ఇదిగోండి ఇది. తర్వాత థర్డ్ది ఇంకో గదిది అన్నమాట. ఇది ఒకటేమో దేవుడి గదిది, ఇదేమో వేరే గది అండి. మరి ఇవ్వండి డిజైన్. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఉంటానండి, బాయ్.